నూరంతల బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది? నీ పూర్ణ హృదయంతో యెహోవాని నమ్ముకో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయ. అరణ్య మార్గంలో నువ్వున్నా, అంధకార మార్గంలో నువ్వున్నా, చీకటి మార్గంలో నువ్వున్నా, నీ మార్గం సరళమైపోతావు. నీ జీవితానికి ఓపెన్ అవుతా ఉంటుంది. అన్ని సమర్పణ చేసుకో. దేవుడు ఎందుకు చేయడు? నీ మార్గములు సరళం చేయబోతున్నాడట ఆయన. అన్నిట్లో ఫెయిల్ అయిన వారు ఉన్నారు. సబ్జెక్టులు కాదు, స్టడీ కాదు, లైఫ్లో కుటుంబ జీవితం ఫెయిల్యూర్, ఆత్మీయ జీవితం ఫెయిల్యూర్, ఆర్థిక విషయాలు ఫెయిల్యూర్, సేవ విషయం ఫెయిల్యూర్. కొంతమంది ఎప్పుడు చూసిన ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద వలెను గుర్రం వలెను మీరు ఉండకూడని. బుద్ధన దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. నా బ్రతుకు మారాలి. ఈరోజు నా బ్రతుకులో నువ్వు నిన్ను నమ్ముకునే బిడ్డగా యేసు ప్రభు నమ్మాలయ్యా. నీ మీదే ఆధారపడాలి, నీకే నేను లోబడాలి, నీ చిత్తమే నేను చేయాలి, నా హృదయమే నీకు లోబడాలయ్యా, నా జీవితమే నీకు సమర్పణగా మారిపోవాలి. నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నా విధేయత, నా అపనమ్మకం, నా బలహీనతని క్షమించి నా జీవితాన్ని తిరిగి లేవనెత్తు. నీకోసం మేమందరం ప్రార్థించబోతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు మావలే వారు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు. నీ కృప చూపు, లేవనెత్తి ఫలభరితమైన పాత్రలుగా నూరంతల ఆశీర్వాదానికి యోగ్యులుగా చేసి వారిని ఆశీర్వదించి వర్ధిల చేసి దీవించి నీ కృప క్షేమం వారి మీద దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.